నాని ఏమైంది? ఏం కాలే. ఏడుస్తున్నావా? లేదు. ఎవరైనా ఏమైనా అన్నారా నేను? లేదు. ఏమైనా కావాలా? పోనీ లేదు. డబ్బులు కావాలా? మనం అడగచ్చు కదరా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఇదిగో సరిపోతాయా? ఓకే ఓకే, ఏడో ఇస్తాం. ఇదిగో డబ్బులు అవసరం అడుగు, అవసరం ఏడకు, సరేనా? కోయా రే కోయ్ 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 బామాడి చందమామ కోయ్ కోయ్ కోని కోయ్ 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 కోని కోయ్ రండాkan నువ్వు అడగాల కదా నన్ను బేసిక్ ఎయిర్ హోస్టెస్లు రిసెప్షనిస్ట్లు అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగ చాలా చిర్రమంటది నాకు. నిజంగా నువ్వు కోటీశ్వరులువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామ్ చరణ్ కోటీశ్వరుడు కదా? కొటేషన్ బానే ఉంది కానీ డబ్బులు ఎక్కడే? డబ్బులు సగం అప్పులకి సగం నీ సంతోషాలకి అయిపోయినాయి. నా సంతోషాలు ఏంటి? నేను సుఖంకుంటే నీ సంతోషమే కదరా. కరెక్ట్ అంటున్నా, నేను కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటున్నా, నేను కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటున్నా, నేను కరెక్ట్ కాదు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నేను కరెక్ట్ కాదు, కరెక్ట్. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నేను బయటకు వెళ్ళేసి వస్తా. వెళ్తే వెళ్ళు, నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు నా మీద నువ్వేమైనా కోపంగా ఉన్నావా? ఎందుకు నాకు కోపం వచ్చేలాగా ఏమైనా చేసావా నువ్వు? నిజంగా నేనేం చేయలేదు. మరి ఏం లేనప్పుడు నేను నీ మీద ఎందుకు కోపడితే నాకేమైనా పిచ్చా? ఇంతకి ఇప్పుడు బయటికి వెళ్ళాలా వస్తావా నాకేం అర్థం కావట్లేదు. ఏంటో నా బతుకులా అయిపోయింది. అమ్మా నేను తినేసాను, తిన్నావా? నేను తిన్నా గాని మీ అత్తగారు మీ అల్లుడు గారు ఇక్కడే ఉన్నారమ్మా, మాట్లాడతావా? బాగున్నారా అల్లుడు గారు? బాగున్నా. నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మీ ఆవిడ ఏం జాబ్ చేస్తూ ఉంటారు? తను పెద్ద క్రియేటర్ అండి. అవునా, ఏం క్రియేట్ చేస్తారు? నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. బాబీ షాపింగ్. నా వైఫ్ అందరిలా కాదురా. నన్ను షాపింగ్ తీసుకెళ్ళు, అది కొని ఇది కొని అని ఏం అడగదు. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఐఎమ్ వెరీ లక్కీరా. నానా, బాక్స్ లో కర్రీ ఏం పెట్టలేదేంటి? మా ఆయన అందరిలా కాదే, ఆ కర్రీ వండు ఈ కర్రీ వండు అని అస్సలు అడగడు. అవసరమైతే తనే వండుకొని తింటాడు. ఈవినింగ్ నేను అడిగితే షాపింగ్ కూడా తీసుకెళ్తాడు. ఐఎమ్ సో లక్కీ. బాబీ, లంచ్ కి చికెన్ కర్రీ చేయాలా, చికెన్ బిర్యానీ చేయాలా? నీకు పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ఏది వస్తో చెయ్యి. నాకు పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా నీతో గొడవ పడడం వచ్చు. చేయమంటావా? వద్దులేరా, చికెన్ కర్రీ చేయి. అట్లుంటది మనతోని. ఎంతైనా మా అమ్మాయిలు గొప్పోళ్ళు బాబీ. ఎందుకా? అమ్మాయి పెళ్లి చేసుకుని ఎవరో ముక్కు ముఖం తెలియని అబ్బాయి ఇంటికి వెళ్తాడు కదా, అందుకు. అలా అయితే మా అబ్బాయిలు ఇంకా గొప్ప వాళ్ళు. ఎందుకో? ఎందుకంటే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికి ఇల్లు అప్పచెప్పిపోతాం కదా, అందుకు. ఏం చెప్పావురా?